స్వర్ణాంధ్ర 2047 కి 10 సూత్రాలు. ఇదే అంశం మీద మంత్రులు అధికారులతో పెద్ద డిస్కషన్ జరిగింది. ఆ సుదీర్ఘ సమావేశంలో ఎన్నో అంశాలు చర్చకొచ్చినా కొన్ని టాపిక్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. అందులో ఒకటి పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ. మొన్న మధ్య ఆర్బీఐ ఒక రిపోర్ట్ ఇచ్చింది. అందులో అత్యంత చర్చనీయాంశమైన విషయం జనాభా సంక్షోభం. భారత ఆర్థిక వ్యవస్థని, కుటుంబ వ్యవస్థని పూర్తిగా మార్చేయబోతున్న అంశం కూడా. 2036 నాటికి తెలంగాణలో వృద్ధుల సంఖ్య 17.1% పెరుగుతుందని అంచనా. ఏపీ ఇంకా దారుణం. అదే 2036కి ఏపీలో వృద్ధుల సంఖ్య 19% వరకు ఉంటుందని అంచనా. దేశంలో అత్యధిక వయోధికులున్న రాష్ట్రాల్లో ఏపీ 4th ప్లేస్కి చేరుకుంటుంది. రీసెంట్ మీటింగ్లో యూరోప్లోని 20 దేశాల సిచ్యువేషన్ పై సీఎం చంద్రబాబు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. కనీసం సెలబ్రేషన్స్ కూడా చేసుకోలేనంత వృద్ధ జనాభా పెరిగింది అక్కడ. అందులో ఏపీలో పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తెచ్చారు. అది ఒక 6 నెలల క్రితం. ఇంతకీ దాని సంగతి ఏమైంది? ఏపీలో జనాభా మార్పులు వేగంగా జరుగుతున్నాయి. మరో మాటలో చెప్పాలంటే ఊహించని విధంగా మారుతున్నాయి. సో ఈ మార్పుల ఆధారంగా పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీని ప్రత్యేకంగా రెడీ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రజల నుంచి అభిప్రాయాలు, సలహాలు కూడా సేకరించింది ప్రభుత్వం. కానీ ఇంతవరకు దాని ఇంప్లిమెంటేషన్ జరగలేదు. అలాగని దీన్నేం మర్చిపోలేదు కూడా. ఏప్రిల్ నుంచి ఈ పాలసీ అమలు చేయాలనే ఆలోచనలో ఉంది. వీలైతే ఈ పాలసీని ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే పెట్టాలనే టార్గెట్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. దాని ఆధారంగా ఏ ప్రోత్సాహకాలు ఇవ్వాలో తెలుస్తుందనేది ప్రభుత్వ ఉద్దేశం. మరో దశాబ్దానికి ఏపీలో వృద్ధుల సంఖ్య భారీగా పెరిగి ప్రభుత్వంపై సంక్షేమ పథకాల భారం పెరగబోతోంది. ఇదే సందర్భంలో ఇదే మీటింగ్లో మరో చర్చ కూడా జరిగింది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు అమలు చేస్తున్న పథకాలు సరిపోవేమో అనే అనుమానం వచ్చింది అధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రికి. పైగా ఏపీలో సంతానోత్పత్తి రేటు భారీగా పడిపోతోంది. ఆర్బీఐ రిపోర్ట్లో ఆ విషయం కూడా ఉంది. ఈ సంతానోత్పత్తి రేటులో తెలంగాణ కంటే దారుణంగా ఉంది ఏపీ పరిస్థితి. జనాభా స్థిరంగా ఉండాలంటే ఒక మహిళ సగటున 2.1 మంది పిల్లల్ని కనాలి. దీన్నే రీప్లేస్మెంట్ లెవెల్ అంటారు. కానీ ఏపీలో ఈ సగటు 1.5గా ఉంది. అంటే అర్థం భవిష్యత్తులో ఏపీలో జనాభా పెరగడం ఆగిపోయి తగ్గడం మొదలవుతుంది. అదే జరిగితే పెట్టుబడుల ఆకర్షణ, మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి కంటే కూడా వృద్ధులకే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే వీలైనంత త్వరగా పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీని తీసుకొస్తే ప్రతి 3 నెలలకోసారి ప్రత్యేకంగా మానిటర్ చేద్దామని అధికారులకు చెప్పారు సీఎం చంద్రబాబు. ప్రస్తుతం ఈ సంతానోత్పత్తి రేటు పెరుగుదలకు కుప్పంలో పైలట్ ప్రాజెక్టు చేపడుతున్నారు. రివర్స్ లో అదే మరి పాపులేషన్ మేనేజ్మెంట్ చేయాలి. ఇప్పుడు చేస్తేనే అవుతుంది, లేకుంటే అదర్వైజ్. యూరోప్ నేను చూశాను. కంట్రీ మొత్తం 20 దేశాలు. ఏజింగ్, లోన్లీనెస్, నో సోషల్ ఫంక్షన్, నోబడీ ఈస్ కమింగ్ అవుట్ అండ్ మొత్తం సిక్ అయిపోయారు. ఇంట్లో కూర్చొని ఆలోచనే ఇదైపోయాను. ఏపీలో మరో ఆందోళనకర పరిస్థితి కనిపిస్తోంది. బిగ్గెస్ట్ సోషల్ ఇష్యూ కూడా అదే టీనేజ్ ప్రెగ్నెన్సీ. 19 ఏళ్లలోపే గర్భం దాలుస్తోన్న కేసులు పెరిగిపోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఏపీ చేపట్టిన పాపులేషన్ మేనేజ్మెంట్ సర్వేలో ఈ విషయం బయటపడింది. మన దేశంలో కనీస వివాహ వయస్సు 18 ఏళ్లు. పెళ్లైన ఏడాదికే పిల్లలు పుడతారు అనుకున్న కనీస గర్భధారణ వయసు 19 ఏళ్లు. అంటే 18 ఏళ్లకో అంతకంటే తక్కువ వయసుకో పెళ్లవుతోందని అర్థం. మరో భాషలో వీటినే బాల్య వివాహాలు అంటారు. నిజానికి టీనేజ్ ప్రెగ్నెన్సీలు 5% కంటే తక్కువే ఉండాలనేది ఓ బెంచ్ మార్క్. కానీ ఏపీలో టీనేజ్ ప్రెగ్నెన్సీ 8.8%గా నమోదైంది. ఇది ఆందోళనకర అంశమే. కాకపోతే ఇందులో పాజిటివ్ కోణం ఏంటంటే రాష్ట్రంలో, అందులోనూ కుప్పంలో ఎలాంటి పరిస్థితి ఉందో ఓ అవగాహన వచ్చింది. దాన్ని సరిచేసుకునే అవకాశమూ దక్కింది. ఏపీలో నమోదవుతున్న ఆత్మహత్యలపైన చర్చించాల్సిన సందర్భమిది. మెయిన్ గా స్టూడెంట్స్ సూసైడ్స్ పెరిగాయని డేటా చెప్తోంది. దీనికి పరిష్కారం కోసం రైతులు, విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే అందుకు గల కారణాలేంటో రికార్డ్ చేయాలి అనుకుంటోంది ప్రభుత్వం. విద్యార్థులతో కలెక్టర్లు తరచూ సమావేశమవుతుంటే ఆత్మహత్యలను నివారించొచ్చని ప్రభుత్వం నిర్దేశించింది. ఇక ఏపీలో భూ వివాదాల పరిష్కారం కూడా అంత స్పీడ్గా ఏం లేదని రెవెన్యూ డిపార్ట్మెంట్ తయారు చేసిన డేటాని చెప్తోంది. కూటమి వచ్చాక రెవెన్యూ క్లినిక్ పేరుతో సమావేశాలు పెట్టింది. అందులో 11,270 కంప్లైంట్స్ వచ్చాయి.
బట్ పరిష్కారమైనవి మాత్రం కేవలం 491 ఫిర్యాదులే, అంటే 4.35% మాత్రమే. రోడ్లు బాగున్నా సరే రోడ్ యాక్సిడెంట్స్ అదుపులోకి రాకపోవడం పైన చర్చ జరుగుతోంది. అనంతపురం, అనకాపల్లి జిల్లాల్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగాయి. అయితే రోడ్డు ప్రమాదాల్లో మరణాల విషయంలో మాత్రం కృష్ణా, అల్లూరు సీతారామరాజు జిల్లాలు టాప్లో ఉన్నాయి. ఇక గుంతలు లేని రోడ్ల విషయంలో నెల్లూరు, కోనసీమ జిల్లాలపై మరింత ఫోకస్ అవసరమని భావిస్తోంది ఏపీ. ప్రభుత్వం ఆందోళన పడుతున్న మరో అంశం మాతృ మరణాలు, సిజేరియన్లు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో మాతృ మరణాల రేటు అధికంగా ఉన్నట్లు డేటా చెప్తోంది. నిజానికి అత్యంత తక్కువ మాతృ మరణాలు నమోదవుతోన్న రాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానంలో ఉందని కేంద్ర జనగణన విభాగం కూడా చెప్తోంది. అయినా సరే ఈ మరణాలు తగ్గాల్సిన అవసరం ఉంది. ఇక సిజేరియన్లు, సి సెక్షన్స్ రేటు ఆందోళనకరంగా ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో మొత్తం ప్రసవాల్లో 56.62% సిజేరియన్లే జరిగాయి. ఇది 2019-21 నాటి 42.4%తో పోలిస్తే భారీగా పెరిగినట్టే. రాష్ట్రంలో 17 జిల్లాల్లో 50%కి పైగా సిజేరియన్లు జరుగుతున్నాయి. కోనసీమ జిల్లాలో 75% ప్రసవాలు సిజేరియన్లే. ఇక పోషకాహారం గురించి, ప్రభుత్వ హాస్టల్స్ లో గనక ఆహారం, నీరు కలుషితమయ్యాయని తెలిస్తే మంత్రులు, కార్యదర్శుల్నే బాధ్యుల్ని చేస్తామని హెచ్చరించారు సీఎం చంద్రబాబు. మధ్యాహ్న భోజన పథకం, అంగన్వాడీలు, హాస్టళ్లలో పోషకాహారం పెంచాలి అన్నారు. అన్న క్యాంటీన్లో పెట్టే ఆహారంతో కార్బోహైడ్రేట్స్ పెరుగుతున్నాయి కాబట్టి అక్కడ కూడా పోషకాహారంపై దృష్టి పెట్టి మెనూ మార్చాలని సూచించారు. వచ్చే ఏడాది ఎయిడ్స్ రహిత రాష్ట్రంగా ఏపీ అని ప్రకటించబోతున్నామని స్టేట్మెంట్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. ఏపీలో హెచ్ఐవీ పాజిటివిటీ రేటు 2015-16లో 2.34%గా ఉంటే 2024-25కి 0.58%కి పడిపోయింది. కొత్త కేసుల సంఖ్య కూడా భారీగా తగ్గింది. 10 ఏళ్ల క్రితం ఏటా 25,000 కేసులు నమోదైతే 2024-25 నాటికి ఆ సంఖ్య 13,383కి తగ్గింది. Break silence, talk about AIDS అని. I'm very happy next year you are going to declare AIDS free ఆంధ్రప్రదేశ్. ఎన్నేళ్ళు పడింది? 25 ఏళ్ళు, 27 ఏళ్ళు ఎవరన్నా ఉంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం అసెంబ్లీ అంతా డెకరేట్ చేశాం. ఏపీలో 9 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల ద్వారా 8,50,000 మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి. ఇది గవర్నమెంట్ ఇచ్చిన స్టేట్మెంట్. రాష్ట్రానికి 15వ ఆర్థిక సంఘం నిధులు, సూపర్ 6తో పాటుగా 95 కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా అమలవుతున్నాయి. అయినా సరే ఏపీలో పేదరిక నిర్మూలన అనేది ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ లాగా కనిపిస్తోంది. సపోజ్ కూలీలుగా తల్లిదండ్రులు, బడి మానేసిన 2 పిల్లలు ఉన్న కుటుంబం ఉంటే ఆ ఫ్యామిలీకి రేషన్, గ్యాస్ తప్ప ఇంకా ఏ స్కీమ్స్ అందట్లేదు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఉద్యోగ ఉపాధి లేని తల్లిదండ్రులకి 3 పిల్లలు ఉన్నారు అనుకుంటే అందులో ఒక్కరికే స్కూల్ ఏజ్ ఉంటే ఆ కుటుంబంలో 5గురిలో ఒక్కరికి మాత్రమే నగదు బదిలీ కింద లబ్ధి జరుగుతోంది. సో ఈ రకమైన పరిస్థితి ఉన్నంతకాలం పేదరిక నిర్మూలన జరగదు అనేది ప్రభుత్వ ఉద్దేశం. అందుకే మరిన్ని సంక్షేమ పథకాలను డిజైన్ చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడింది ఏపీ సర్కార్. ఇప్పుడు అందిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆ పేదరికాన్ని నిర్మూలించలేవేమో అనే అభిప్రాయం వినిపిస్తోంది ఏపీలో. అందుకే అదనపు సంక్షేమ కార్యక్రమాలు రూపొందించాలని అధికారులు ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. పేదరిక నిర్మూలన కోసం కంబోడియా, కేరళ ఆదర్శంగా సంక్షేమం అందించాలి అనేది ఆంధ్రప్రదేశ్ ఆలోచన. కేరళలో ఎక్కడా భారీ పరిశ్రమల్లాంటివి కనిపించవు, కానీ మానవాభివృద్ధి, సుస్థిరాభివృద్ధి సూచికల్లో టాప్లో ఉంటుంది. ఇప్పుడు ఈ రాష్ట్రం నో పావర్టీ స్టేట్, అంటే పేదరిక రహిత రాష్ట్రం. అందుకే కేరళ మోడల్ను టేకప్ చేయాలని చూస్తోంది ఏపీ. అందుకే రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు తగ్గించడం కోసం P4 మార్గదర్శులు, బంగారు మిత్రులను నియమించుకోవాలని అధికారులను ఆదేశించింది. అయితే ఈ ప్లానింగ్ కు రాష్ట్రానికి ఆదాయం కూడా అవసరమే. సో రాబడి పెంచడంతో పాటు ప్రతి 5 ఏళ్లకు GSDP తలసరి ఆదాయం రెట్టింపయ్యేలా యాక్షన్ ప్లాన్ ఉండాలని అధికారులను ఆదేశించింది. 2047 నాటికి తలసరి ఆదాయం 54,60,748 రూపాయలకు చేరాలి అనేది ప్రభుత్వ లక్ష్యం. ప్రస్తుతం 2025-26 ముందస్తు అంచనాల ప్రకారం ఏపీ తలసరి ఆదాయం 2,94,507 రూపాయలుగా ఉంది. 2015-16లో వృద్ధి రేటు 12.16% ఉంటే
ఇప్పుడు 9.88% ఉందని చెప్తోంది ప్రభుత్వం. 2019-24 సమయంలో రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి రేటు 3.5% తగ్గిందని, దీనివల్ల 70,000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గిందని చెప్తోంది. అంతేకాదు, జీఎస్డీపీలో ఏపీకి 8వ ర్యాంకు, అప్పుల్లో 28వ ర్యాంకు సాధించామని చెప్తోంది. ఈ ఏడాది ఏపీ దేశంలోనే 3వ స్థానంలో ఉంటుందని చెప్తోంది ప్రభుత్వం. ఇక జిల్లాల వారీగా చూస్తే జీడీపీలో విశాఖది ఫస్ట్ ప్లేస్. ఆ తర్వాత ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలు ఉన్నాయి. పోలవరం, పార్వతీపురం మన్యం, అల్లూరు జిల్లాలు అట్టడుగు స్థానాల్లో ఉన్నాయి. విశాఖ తలసరి ఆదాయం 6,58,000 రూపాయలుంటే అట్టడుగునున్న పార్వతీపురంలో తలసరి ఆదాయం కేవలం 1,56,977 రూపాయలే అని డేటా చెప్తోంది. అసలు రాష్ట్ర సగటు తలసరి ఆదాయం 2,94,000 ఉంటే రాష్ట్ర సగటు కంటే ఎక్కువ ఉన్న జిల్లాలు 9 మాత్రమే ఉన్నాయి. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది అన్నమయ్య జిల్లా గురించి. ఆ జిల్లాలో తెలుగు గంగ నీటిని పారించినా సరే తలసరి ఆదాయంలో 2 స్థానాలు పడిపోయి 22వ స్థానంలో నిలిచింది. అంతేకాదు, రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు గ్రేడ్స్ ఇచ్చింది ప్రభుత్వం. ఇందులో 174 నియోజకవర్గాలు A+, A- గ్రేడ్స్ లో ఉంటే ఒక్క గుంటూరు వెస్ట్ మాత్రమే B గ్రేడ్ లో నిలిచింది. దేశంలోనే మొదటిసారిగా కాన్స్టిట్యుయెన్సీ విజన్ యాక్షన్ ప్లాన్ విభాగాన్ని ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం ఈ సర్వే చేయించింది. అయితే జీడీపీ వృద్ధి రేటు, తలసరి ఆదాయాలు, ఇతర లెక్కలను వైసీపీ ఒప్పుకోవడం లేదు. ఏపీలో పన్ను ఆదాయాల్లో కేవలం 1.97% వృద్ధి కనిపించిందంటున్నారు వైఎస్ జగన్. పన్ను ఆదాయాల వృద్ధిలో 23 రాష్ట్రాల్లో ఏపీ 22వ స్థానంలో ఉందంటూ ట్వీట్ చేశారు. ఏపీ ఏదైనా విషయాల్లో మొదటి స్థానం సాధించిందంటే అది కేవలం అప్పుల్లోనే అని కామెంట్ చేశారు వైఎస్ జగన్. ఆరోపణలు ఎలా ఉన్నా మరో ఇంట్రెస్టింగ్ డేటా కనిపించింది. ఆంధ్రప్రదేశ్లో మద్యం తాగడం తగ్గించేశారనేది ఆ డేటా. దీంతో మద్యం రాబడి కూడా 7% తగ్గింది. గతేడాది జనవరి నాటికి ఎక్సైజ్ రాబడి 16,032 కోట్లు, ఈ ఏడాది జనవరి నాటికి 14,963 కోట్లు మాత్రమే. మొత్తం ఎక్సైజ్ రాబడి లక్ష్యంలో 56% సాధించింది ఏపీ. ఇక కొన్ని జిల్లాల్లో కొన్ని పరిస్థితులను ప్రత్యేకంగా విశ్లేషించాల్సిన అవసరం కనిపిస్తోంది. ముఖ్యంగా నేరాల విషయంలో అన్నమయ్య జిల్లాలో నేరాలు 8.1% పెరిగాయి. నెల్లూరులో 6.1%, కోనసీమలో 5.8%, పార్వతీపురం మన్యంలో 4.8%, గుంటూరు జిల్లాలో 4.6% నేరాలు పెరిగాయని డేటా చూపిస్తోంది. అదే సమయంలో శ్రీకాకుళం జిల్లాలో నేరాలు ఏకంగా 36.2% తగ్గాయి. కృష్ణా జిల్లాలో 19.3%, అల్లూరు జిల్లాలో 18.7%, నంద్యాలలో 17.5%, ప్రకాశం జిల్లాలో 17.3% నేరాలు తగ్గాయి. అటు హింసాత్మక నేరాల విషయంలోనూ నంద్యాలలో 28% తగ్గాయి. కృష్ణాలో 27%, అనకాపల్లిలో 25.4%, ప్రకాశంలో 23.1%, బాపట్లలో 21.6% తగ్గినట్లు డేటా చెప్తోంది. బట్ ఇవే హింసాత్మక నేరాలు చిత్తూరు జిల్లాలో 3.3% పెరిగాయి. ఇక మహిళలపై నేరాల సంగతి కృష్ణా, విశాఖ, చిత్తూరు, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాల్లో మహిళలపై క్రైమ్స్ తగ్గాయి. కానీ శ్రీ సత్యసాయి, పల్నాడు, వైఎస్ఆర్ కడప, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో మాత్రం మహిళలపై క్రైమ్స్ పెరిగాయి. ఇక రైతుల ఆత్మహత్యలు తగ్గినా వ్యవసాయ కూలీల బలవన్మరణాలు పెరిగాయంటోంది డేటా. ఫీడ్బ్యాక్ అద్దుడ్స్ అంటోంది ఏపీ సర్కార్. ప్రధానంగా పెన్షన్ల విషయంలో, సంక్షేమ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజల్లో పాజిటివ్ రెస్పాన్స్ ఉందంటూ ఒక రిపోర్ట్ వచ్చింది. బట్ అదొక్కటే చాలదంటోంది ఏపీ ప్రభుత్వం. సంపద సృష్టిపైన, ఆదాయ కల్పనపైన మరిన్ని ప్రోగ్రామ్స్ రూపొందించాలన్న ఆదేశాలు వెళ్లాయి అధికారులకి. హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఈ స్లోగన్ నిజం చేయడానికి సంజీవని పథకం ద్వారా వచ్చే జూలై నాటికి 66 లక్షల హైరిస్క్ కేసుల హెల్త్ స్క్రీనింగ్ చేయాలని అధికారులకి నిర్దేశించింది ప్రభుత్వం. ఇందులో భాగంగా 5 లక్షల మంది హాస్టల్ విద్యార్థులకు స్క్రీనింగ్, 12వ తరగతి వరకు ఉన్న 70 లక్షల మంది విద్యార్థుల హెల్త్ ప్రొఫైల్స్ కూడా రెడీ చేయాలని టార్గెట్ పెట్టింది. కేర్ అండ్ గ్రో ద్వారా మాతా శిశు ఆరోగ్యం పెరుగుదలను ఇకపై రికార్డ్ చేయాల్సి ఉంటుంది. పౌష్టికాహారంతో పాటు అవసరమైన సప్లిమెంట్స్ కూడా అందించాలి. నార్మల్ డెలివరీలు పెరిగేలా చూడడం, సిజేరియన్లను తగ్గించడం, వచ్చే ఏడాది ఎయిడ్స్ ఫ్రీ ఏపీగా డిక్లేర్ చేయడం ఇందులో భాగంగా చేర్చారు.
వచ్చే జూన్ నాటికి ఫ్యామిలీ కార్డు బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ఓ కార్డు కూడా ఇవ్వబోతోంది ఏపీ. అటు 10వ తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించేలా 100 డేస్ యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని టాస్క్ ఇచ్చింది. పరీక్షలంటే ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండేలా ఆ కార్యాచరణలో ఉండాలనేది టార్గెట్. ఇక కేంద్రం అమలు చేస్తున్న కర్మయోగి పథకంలో ఏపీకి చెందిన వారే అగ్రస్థానంలో ఉన్నారంటోంది డేటా. ఓవరాల్ గా ప్రజల నుంచి మంచి ఫీడ్బ్యాక్ వస్తోందంటోంది ప్రభుత్వం. కాకపోతే ధాన్యం కొనుగోళ్లు భారీగా ఉన్నా మున్సిపల్ సేవలు అందిస్తున్నా పాజిటివ్ రేటు కాస్త తక్కువగా కనిపించింది. ఈ విషయంలో ప్రచారం చేసుకోలేకపోవడమే కారణమనేది ప్రభుత్వ భావన. పెన్షన్స్ విషయంలో 92%, రేషన్పై 79%, అన్నా క్యాంటీన్లపై 93.1% మంది చాలా హ్యాపీగా ఉన్నట్టు రిపోర్ట్స్ చెప్తున్నాయి. చెప్పినటువంటి హామీలన్నింటినీ కూడా 98% పూర్తి చేసి వాటిని అమలుపరిచినాడు. కాబట్టి అప్పుడు రాష్ట్రంలో ఉన్న 80% మందికి పైగా ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలే కాకుండా, పథకాలే కాకుండా అంతకంటే ఎక్కువగా మరో 2 లక్షల రూపాయలు వెచ్చించేటువంటి పథకాలని ఆయన హామీ ఇచ్చినారు. అందులో 3% కూడా అమలు చేయలేం. ఇంకా ప్రజలకు హ్యాపీ అన్నది ఎలా వస్తుంది? కాకపోతే కేంద్రం కొన్నిటికి నిధులు ఇస్తున్నా వాటిని తెచ్చుకోవడంలో కొంత ఆలస్యం కనిపిస్తోంది. ఉదాహరణకు విశాఖలో యూనిటీ మాల్, రాజమండ్రి, గండికోటలో పర్యాటక ప్రాజెక్టులు, విశాఖలో వర్కింగ్ విమెన్ హాస్టల్ వంటి అంశాల్లో పురోగతి లేదని స్వయంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సీఎం చంద్రబాబుకు లెటర్ రాశారు. మొత్తం మీద ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కనిపిస్తోంది అంటున్న ప్రభుత్వం, ఆన్లైన్ సేవలు, వాట్సాప్ గవర్నెన్స్ వినియోగం, వాటిపై ప్రచారం చేయడంలో మాత్రం ఆశించిన ఫలితాలు రావడం లేదు అన్నది అధికారులపై ఉన్న కంప్లైంట్. ఇకపై టెక్నాలజీని ఏ డిపార్ట్మెంట్ ఎంత వాడిందనే లెక్కలు కూడా తీయబోతోంది ఏపీ సర్కార్. ఓవరాల్గా ఏపీని హెల్తీ, వెల్దీ, హ్యాపీ దిశగా నడిపించేందుకు గట్టి కసరత్తే చేస్తోంది ప్రభుత్వం. ఇది వాళ్ళ బర్నింగ్ టాపిక్. చూస్తూనే ఉండండి TV9.